లలితా సహస్రనామంలోని మొదటి 4 నామాల అర్థం ఇప్పుడు మనం తెలుసుకుందాం. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. శ్రీమాత అంటే సకల శుభాలకు ఐశ్వర్యానికి మూలమైన మహిమాన్వితమైన తల్లి. ఆమె సృష్టికి మూలం, సమస్త జీవులను పోషించే పరాశక్తి అని ఈ నామం తెలియజేస్తుంది. శ్రీ మహారాజ్ఞి అంటే మహా సామ్రాజ్ఞి అని అర్థం. ఆమె ఈ సమస్త బ్రహ్మాండానికి, అందులోని కోట్లాది లోకాలకు సర్వాధికారి అయిన మహారాణి అని, ఆమె అధికారం తిరుగులేనిదని ఈ నామం వివరిస్తుంది. శ్రీమత్ సింహాసనేశ్వరి అంటే మహిమాన్వితమైన సింహాసనాన్ని అధిష్ఠించిన దేవి అని అర్థం. ఆమె దివ్యమైన అత్యున్నత శక్తివంతమైన సింహాసనంపై ఆసీనురాలై ఉందని, విశ్వ పరిపాలనలో ఆమెదే అంతిమ నిర్ణయం అని ఈ నామం వివరిస్తుంది. చిదగ్నికుండ సంభూత అంటే చిత్ అంటే చైతన్యము లేదా జ్ఞానము, అగ్నికుండం అంటే యజ్ఞకుండం అని. లోక కళ్యాణం కోసం చైతన్యం అనే అగ్నికుండం నుండి యజ్ఞఫలంగా ఆమె ఆవిర్భవించిందని ఈ నామం సూచిస్తుంది. జ్ఞానం అనే అగ్నికుండం నుంచి ఉద్భవించిన దేవి అని ఈ నామానికి ఉన్నటువంటి అర్థం. దేవకార్య సముద్యత అంటే లోకానికి అపకారం చేస్తున్న అసురులను సంహరించి ధర్మాన్ని రక్షించడానికి దేవతల అభ్యర్థన మేరకు వెంటనే సిద్ధమైన పరాశక్తి అని ఈ నామం వివరిస్తుంది. ఈ మొదటి శ్లోకం అమ్మవారి యొక్క మాతృత్వాన్ని, ఆమె సర్వోన్నత స్థానాన్ని, ఆమె దివ్యమైన ఆవిర్భావాన్ని వివరిస్తుంది. ఆమె పరమశివునితో సమానంగా ఉన్నత సింహాసనంపై ఆసీనురాలై ఉందని, లోకరక్షణ అనే గొప్ప కార్యాన్ని నిర్వర్తించడానికి సంసిద్ధురాలై ఉందని ఈ నామాలు ఉద్ఘాటిస్తున్నాయి.